అందరికీ నమస్కారం. మనకి జ్యోతిష శాస్త్రంలో కొన్ని సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే చాలా శక్తివంతమైన గ్రహంగాను, చాలా ఆకస్మికంగా ఫలితాలిచ్చే గ్రహంగాను, చాలా సంచలనాత్మకంగా ఫలితాలిచ్చే గ్రహంగాను రాహువుని తీసుకున్నారు. ఇటువంటి రాహువు మనకి ఆగస్టు 2, 2026 నుండి ఏప్రిల్ 10, 2027 వరకు కూడా కుజభగవానుడికి సంబంధించిన ధనిష్ట నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు. రాహువు ధనిష్ట నక్షత్రంలో సంచారం చేయడం అనేది మకర రాశి వారికి ఆకస్మిక ధన లాభాలను తీసుకురావడంతో పాటుగా కొన్ని సందర్భాల్లో ఆర్థికపరమైన విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో చిన్న చిన్న సమస్యలనిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి రాహు యొక్క ధనిష్ట నక్షత్ర సంచారం అనేది ఏ విషయాల్లో మకర రాశి వారికి, మకర రాశిలోని నక్షత్రాల వారికి పాజిటివ్‌గా ఉంటుంది, ఏ విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్ర అనేవి పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ముందుగా మనం రాహుకి సంబంధించిన కారకత్వాలు, లక్షణాల గురించి చెప్పుకొని తర్వాత అంశాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. మనకి పరాశర మహర్షి రచించిన బృహత్ పరాశర హోరా శాస్త్రంలో కావచ్చు, లేదు అంటే మరీ ముఖ్యంగా కాళిదాసు రచించిన మనకి ఉత్తర కాలామృతం అనే గ్రంథంలో కావచ్చు, రాహుకేతులకి సంబంధించిన లక్షణాలు, కారకత్వాలు, వాటి గోచార ఫలితాలు, జాతక ఫలితాల గురించి అనేక అంశాలను ప్రస్తావించారు. మనకి కాళిదాసు రచించిన ఉత్తర కాలామృతంలో రాహువుని ఆకస్మిక ధనలాభాలు ఇచ్చే గ్రహంగాను, అలానే జోదానికి కారకత్వం ఇచ్చే గ్రహంగాను తీసుకున్నారు. అలానే సాంప్రదాయ జ్యోతిషంలో మనకి రాహువుని మాయకి అంటే హాలుజినేషన్స్, భ్రమలు వీటికి కారకత్వంగా తీసుకున్నారు. అలానే విదేశీయానము, దూర ప్రాంత ప్రయాణాలు, సాంప్రదాయ విరుద్ధ విషయాలు వీటన్నిటికీ కూడా రాహుని కారకత్వంగా తీసుకున్నారు. అలానే మన మోడర్న్ ఆస్ట్రాలజీ అంటే ఆధునిక జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినట్లయితే కనుక రాహుని టెక్నాలజీ, ఏఐకి సంబంధించి కావచ్చు, ఆల్గారిథమ్స్ సంబంధించి కావచ్చు, డేటా సైన్స్కి సంబంధించి కావచ్చు, అలానే మనకి ఈ సింథటిక్ బయోటెక్నాలజీ వీటన్నిటికీ కూడా రాహుని కారకత్వంగా తీసుకున్నారు. అలానే స్పెక్యులేషన్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్, తర్వాత పాములు, విషాలు, తర్వాత మైక్రోబయాలజీ వీటన్నిటికీ కూడా మనకి రాహుని కారకత్వంగా తీసుకున్నారు. ఇటువంటి రాహువు మనకి ఆగస్టు 2, 2026 నుండి ఏప్రిల్ 10, 2027 వరకు కూడా ధనిష్ట నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు. ధనిష్ట నక్షత్రం అనేది కుజభగవానుడికి సంబంధించిన నక్షత్రము. ఇందులో మనకి 1, 2 పాదాలు మకర రాశిలోను, 3, 4 పాదాలు కుంభరాశిలోనూ ఉంటాయి. ధనిష్ట నక్షత్రం అనేది అష్టవసులకి సంబంధించిన నక్షత్రము. ముఖ్యంగా పేరులోనే ఉంది కదా, ధనిష్ట అంటే ధనము ఇష్టముగా కలిగిన నక్షత్రం అని అర్థము. నేను ఆల్రెడీ ధనిష్ట నక్షత్రానికి సంబంధించిన కారకత్వాలు, లక్షణాలు వీటి గురించి ఒక వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. మన మకర రాశి వారికి రాహువు ఆగస్టు 2, 2026 నుండి డిసెంబర్ 5, 2026 వరకు కూడా కుంభరాశిలో ఉన్న ధనిష్ట 4, 3 పాదాల్లోనూ, డిసెంబర్ 5, 2026 నుండి ఏప్రిల్ 10, 2027 వరకు మన మకర రాశిలో అంటే జన్మరాశిలో ఉన్న ధనిష్ట 2, 1 పాదాల్లో సంచారం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ రాహువు మనకి 2వ స్థానంలో కుంభరాశిలో సంచారం చేస్తున్న కాలంలో ఆర్థిక పరంగా చాలా వరకు పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా ధనం అనేది చేతికి అందుతూనే ఉంటుంది. ఈ నెలలో మీకు ఒక ₹1,00,000 అవసరం అనుకుంటే అది ఏదో ఒక విధంగా ₹1,00,000 అనేవి సమకూరే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అందులోనూ రాహువు ధనిష్ట నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు ఆకస్మిక ధన లాభాలను తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక్కసారిగా ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్న జాబ్లో ప్రమోషన్ రావచ్చు, బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు, కెరీర్లో ఒక మంచి గ్రోత్ రావచ్చు, పాపులారిటీ, ఫేమ్ అనేవి వచ్చే అవకాశాలు అనేవి ఈ టైంలో చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ మనకి రాహు కుజ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. మకర రాశి వారికి కుజుడు ఏమవుతారు, చతుర్థాధిపతి అవుతారు, లాభాధిపతి అవుతారు. చతుర్థ లాభాధిపతికి సంబంధించిన నక్షత్రంలో రాహు సంచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సొంతంగా ఏదైనా ప్రాపర్టీస్, ఇల్లు, వాహనాలు ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే మనకి రాహు ధనిష్ట నక్షత్రంలో సంచారం చేస్తున్న టైంలో చాలా వరకు అప్పులను తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పటి నుండో ఉన్న అప్పుల్ని ఏదో ఒక విధంగా అంటే ఎప్పుడో ఏదో చీటీ చేసి ఉంటారు, అది ఈ టైంలో పాడుకోవడం ద్వారా కావచ్చు, లేదు అంటే కనుక ఎప్పుడో ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు, అవి ఈ టైంలో మంచి ప్రాఫిట్స్ ఇవ్వడం ద్వారా కావచ్చు, లేదంటే ఏదైనా మ్యూచువల్ ఫండ్, లేదంటే ఇన్సూరెన్స్ ఏదో తీసుకుని ఉంటారు, అవి ఈ టైంలో మెచ్యూర్ అవడం ద్వారా కావచ్చు, ఇలా ఏదో ఒక విధంగా ఖచ్చితంగా మీ చేతికి ఒక మంచి లంసమ్ అమౌంట్ అనేది వచ్చి తద్వారా అప్పులను తీర్చుకునే అవకాశాలు అనేవి ఈ టైంలో కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఏంటి అంటే శని భగవానుడు
మనకి జన్మ రాశ్యాధిపతి అలానే ద్వితీయాధిపతి అవుతూ తృతీయంలో వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి న్యాయం కానిది, ధర్మం కాని విషయాల్లో అంటే రాహువు ధనిష్ట నక్షత్రంలో సంచారం చేస్తున్న కాలంలో ఏంటంటే విపరీతంగా డబ్బు సంపాదించాలన్న కోరిక ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ కుజుడు కూడా మనకి మెటీరియలిస్టిక్ డిజైర్స్‌కి కారకత్వం వహిస్తూ ఉంటారు. ఇక్కడ రాహు, కుజుల ఎనర్జీ అనేది తోడవుతుంది అంటే ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించేయాలి. చాలా తక్కువ టైంలో డబ్బు సంపాదించేసేయాలి. విపరీతంగా డబ్బు సంపాదించేయాలి. తొందరగా అప్పులన్నీ తీర్చేసుకోవాలన్న కోరిక అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఈ కోరికతోటి ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే తప్పుడు మార్గాల్లో కావచ్చు, లేదంటే షార్ట్‌కట్‌లో డబ్బు సంపాదించాలని చెప్పేసి మీరు గనక ఏమైనా న్యాయం కానివి, ధర్మం కానీ వాటిల్లో ఇన్వెస్ట్ చేయడము, అటువంటి వాటిలో పార్టిసిపేట్ చేసినట్లయితే ఈ టైంలో ఆర్థికంగా ధన నష్టాలను కూడా చూసే అవకాశాలుంటూ ఉంటాయి. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఎంత సంపాదించుకున్నా, ఎంతొచ్చినా కూడా అది పూర్తిగా ధర్మ మార్గంలోనే రావాలి. చాలా పాజిటివ్ వేలోనే రావాలి. నీతి నిజాయితీలతోటి కలిగి ఉండాలి. అంతే తప్ప అది దాటి పక్కకెళ్ళామంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే రాహు అటువంటి మెంటాలిటీని ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మకర కుంభ రాశుల వారికి ఓపెన్‌గా చెప్తున్నాను, తొందరగా అదృష్టం అనేది కలిసి రాదు. సొంత ప్రయత్నంతోటి, స్వంత కష్టంతోటి పైకి రావాలే తప్ప, ఏదో అదృష్టం కలిసొచ్చేసి ఈరోజు రూ. 100 పెట్టానంటే రేపుకి రూ. 1000 అయిపోయింది అనేదైతే మకర కుంభరాశుల వారికి ఉండదు. ఎందుకంటే ఈ 2 కూడా శని భగవానుడికి సంబంధించిన రాశులు. శని అంటే కర్మకారకుడు. కాబట్టి ఖచ్చితంగా కష్టము, హార్డ్ వర్క్, డిసిప్లిన్ ఇవన్నీ ఉండాలి. ఇవి లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక ఇప్పుడు మనం కుటుంబపరమైన విషయాలు వీటి గురించి మాట్లాడుకుందాం. మకర రాశి వాళ్ళు మాత్రం ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకి ధనిష్ట నక్షత్రం అనేది కుజ నక్షత్రం అవుతుంది. కుజుడు అగ్రెసివ్నెస్‌కి, కోపానికి, మొండితనం, పట్టుదలకి, దూకుడుతనం వీటికి కారకత్వం వహిస్తుంటారు. ఇటువంటి నక్షత్రంలో రాహు యొక్క సంచారం జరగబోతుంది. రాహువు ఈ కారకత్వాలన్నింటిని కూడా ఇంకా యాంప్లిఫై చేస్తారు. అందువల్ల ఏమవుతుందంటే ప్రతిదానికి కూడా కోపము, ప్రతిదానికి చిరాకు, ఈజీగా మన నోటంటే అనకూడని మాటలు వచ్చేస్తుంటాయి. ఎదుటి వాళ్ళు బాధపడేలాగా, ఇబ్బంది పడేలాగా మాట్లాడేస్తూ ఉంటాము. ఓపెన్‌గా చెప్పాలంటే కాస్త నోటి దూల ఇవన్నీ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త. ఎందుకంటే మీ మాట తీరు, మీ ప్రవర్తన వలనే ఫ్యామిలీ లైఫ్‌లో డిస్టర్బెన్సెస్‌ని కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఈ టైంలో. ఎందుకంటే 2 అనేది కుటుంబ స్థానం కూడా అవుతుంది. వాక్కు స్థానం కూడా అవుతుంది. ఎప్పుడైతే రాహు ధనిష్ట నక్షత్రంలో ఉన్నారో ఈజీగా ప్రతి విషయానికి కూడా ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి కొంచెం మాట తీరు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. ముఖ్యంగా మనకి 2 ఆగస్టు 2026 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కూడా రాహు ఇక్కడ మనకి కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. 2వ స్థానంలో సంచారం అవుతుంది కాబట్టి ఈ టైంలో ఫ్యామిలీ లైఫ్‌లో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ టైంలో మీ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ప్రతిదీ నేను చెప్పినట్టే జరగాలి, నేను చెప్పినట్టు వాళ్ళు బిహేవ్ చేయాలన్న మెంటాలిటీ అనేది మీలో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. 5 డిసెంబర్ 2026న ఎప్పుడైతే రాహు మన మకర రాశిలోకి ప్రవేశం చేస్తారో ఇక్కడ నుండి ఏంటంటే ఇది ఓవర్ థింకింగ్ ఇలాంటి ఆటలకు పోవడము, కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్యలో కావచ్చు, చిన్న చిన్న అనుమానాలు, అపార్థాలను ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అటు మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. డిసెంబర్ తర్వాత నుండి చూసుకుంటే మనం ఎదుటి వాళ్ళని ఎలా అనాలిసిస్ చేస్తున్నామో, వాళ్ళ గురించి ఏమన్నా తప్పుడుగా ఆలోచిస్తున్నామా, లేదంటే లేనిపోని అనుమానాలను పెట్టుకుంటున్నామా అనేది సరిచూసుకోండి. ఎందుకంటే ఈ రెండింటికి కూడా రాహు కారకత్వం వహిస్తుంటారు. అటువంటి వాటిని యాంప్లిఫై కూడా చేస్తూ ఉంటారు కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మనం కెరీర్ వైస్ చూద్దాము. కెరీర్ వైస్ చూస్తే కనుక మకర రాశిలోని ఐటీ ప్రొఫెషనల్స్‌కి, డాక్టర్స్‌కి, ఈ మైక్రోబయాలజీ, డేటా సైన్స్, ఏఐ, తర్వాత ఆల్గరిథం కోడింగ్ ఇటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది బ్రహ్మాండంగా కలిసొస్తుంది. ఎక్స్‌ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలన్నీ ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా చాలా 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 ఫేవరబుల్‌గా ఉంటుంది. ఆల్రెడీ విదేశాల్లో ఉంటూ సరైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఆగస్టు 2, 2026 తర్వాత నుండి చాలా వరకు కలిసొస్తుందని చెప్పుకోవాలి. అయితే అసలు మీ జన్మ జాతకంలో రాహు ఎలా ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారనేది కూడా మనం పరిశీలన చేయాలి. ఈ విషయాన్ని కొంత గుర్తుపెట్టుకోండి. అలానే రాహు ఒకవేళ మీ జాతకంలో గనక దుస్థానాల్లో ఉన్నారు, ముఖ్యంగా 8, 12 లాంటి స్థానాల్లో ఉన్నారు అనుకుంటే మాత్రం అటువంటి సందర్భాల్లో దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. ఒకవేళ మీకు రాహుకి సంబంధించిన దశలే జరుగుతున్నాయి, మహర్దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, ఇలాంటి దశలు జరుగుతున్నా కూడా దుర్గాదేవి అమ్మవారికి సంబంధించి అంటే దుర్గా కవచము, దుర్గా సప్తపది ఇటువంటి శ్లోకాలు, స్తోత్రాలు పారాయణ చేసుకోండి. రాహు ఇచ్చే నెగిటివ్ అనేది తగ్గి పాజిటివ్ అనేది పెరుగుతుంది.
తర్వాత ఇంకా కెరీర్ వైస్ చూస్తే గనక ఈ రాష్ట్రాన్ని మహిళలకు కూడా ఈ టైం అనేది కాస్త ఫేవరబుల్‌గా ఉంటుంది. తర్వాత రాహువు మనకి ఔట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ముఖ్యంగా ఈ క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా రాహు యొక్క ధనిష్ట నక్షత్ర సంచారం అనేది బ్రహ్మాండంగా కలిసొస్తుంది. అలానే మనకి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా చాలా ఫేవరబుల్‌గా ఉంటుంది. తర్వాత రాహువు మనకి ధనిష్ట నక్షత్రంలో సంచారం చేస్తున్న టైంలో విదేశాలకి సంబంధించి డబ్బు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. కాకపోతే సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదంటే ఇక్కడ విదేశీ కంపెనీలతో టైప్ అయి ఉన్న ఇక్కడ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇలా ఏదో ఒక విధంగా మనకి విదేశాలకు సంబంధించిన కనెక్షన్స్ ఉన్న వాటి ద్వారా అంటే ఎంఎన్‌సి కంపెనీలు ఇటువంటి వాటి ద్వారా కాస్త డబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. సో, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగం మారాలి అనుకుంటున్న వాళ్ళు ఇటువంటి వాటిలో ప్రయత్నాలు చేయండి. చాలా వరకు సక్సెస్ అవుతారు. అలానే వేరే రంగాల వారి గురించి కూడా ఇప్పుడు చెప్పుకుందాము. వ్యాపారస్తులు కావచ్చు, పారిశ్రామికవేత్తలకు సంబంధించి తీసుకుంటే గనక ఈ టైంలో బిజినెస్ ఎక్స్‌పాన్షన్‌కి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అధిక వడ్డీకి అప్పులు చేయడం కావచ్చు, ఇలాంటివి మాత్రం ఈ టైంలో మానుకోండి. ఎందుకంటే చాలామంది బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసేయాలి, వస్తే డబ్బులొస్తాయి కదా అని చెప్పేసి కాస్త ఎక్కువ వడ్డీకి కూడా డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ టైంలో అలాంటివి బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే మీరు అనుకున్నంత ప్రాఫిట్ లేకపోవడము, మనీ రొటేషన్ ఆగిపోవడం ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే కొంతమంది ఏంటంటే ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. ఈ టైంలో వాటికి సంబంధించిన అగ్రీమెంట్స్ కావచ్చు, క్వాలిటీ విషయాల్లో చాలా జాగ్రత్త. ఎక్కువ లాభాలు రావాలి, మనం చీప్‌గా తెచ్చేసి ఇక్కడ ఎక్కువ లాభాలకి అమ్మేసుకుందాం అని చెప్పేసి నాసిరకం సరుకు ఇలాంటివి ఇంపోర్ట్ చేసుకుంటే గనక, లేదు ఇటువంటివి ఎక్స్‌పోర్ట్ చేసినా కూడా మీకు వ్యాపారానికి చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే ఈ టైంలో బిజినెస్‌లో ఏఐ వాడకం కావచ్చు, ఆటోమేషను ఇటువంటివి అంటే న్యూ టెక్నాలజీని వాడడం ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే ఎక్స్‌పాన్షన్‌కి సంబంధించి కొంత జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మనం ఇక్కడ స్పెక్యులేషన్, ఇన్వెస్ట్‌మెంట్స్, ట్రేడింగ్ ఇటువంటి వాటి గురించి మాట్లాడుకుందాం. మకర రాశిలో వాళ్ళు ఎవరైనా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు ఈ డిసెంబర్ వరకు కూడా అంటే ఆగస్టు నుండి డిసెంబర్ మధ్య కాలంలో ఐటీ స్టాక్స్లో కావచ్చు, ఏఐ బేస్డ్ కావచ్చు, క్రిప్టో కావచ్చు, ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు డిసెంబర్ వరకు చాలా వరకు ప్రాఫిట్స్‌ని పొందే అవకాశాలు గోచారరీత్యా ఉన్నాయి. డిసెంబర్ 5 అంటే ఎప్పుడైతే రాహు మకర రాశిలోకి రాబోతున్నారో ఆ టైంలో 1 మంత్ అటు ఇటుగానే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మనకి ఈ సాఫ్ట్‌వేర్స్‌కి సంబంధించి, ఏఐకి సంబంధించి, హార్డ్‌వేర్ ఇలాంటి వాటిలో విపరీతమైన గెయిన్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మకర రాశిలోకి వచ్చారో రాహువు అక్కడి నుంచి ఇలాంటి వాటిలో రిస్ట్రిక్షన్స్ కావచ్చు, మార్కెట్‌లో కరెక్షన్స్ కావచ్చు, ఇలాంటివి రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో మీరు ఎంటర్ అవ్వడమే చాలా హై ప్రైసెస్‌లో ఎంటర్ అయ్యారనుకోండి, ఈ టైంలో మార్కెట్‌లో కరెక్షన్ వచ్చి అది కాస్త లాసెస్‌ని కూడా తీసుకువస్తుంది కాబట్టి డిసెంబర్ వరకు కూడా కొంతవరకు ప్రాఫిట్ గెయిన్స్‌లో ఉండే అవకాశాలున్నాయి. డిసెంబర్ వచ్చింది అంటే ప్రాఫిట్ బుకింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్కడ కూడా మరలా మీరు ఇంకా మార్కెట్ విపరీతంగా పెరుగుతాయి అని ఉద్దేశంలో అలాగే ఉంచుకుంటే కొన్ని సందర్భాల్లో లాస్ అయ్యే అవకాశాలున్నాయి. తర్వాత మనం ఆరోగ్యపరంగా చూద్దాము. ఈ యొక్క విషయంలో మాత్రం మకర రాశి వాళ్ళు కొంత జాగ్రత్తలైతే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి రాహువు 2, 1 స్థానాల్లో సంచారం చేయబోతున్నారు కదా! ఒకటి రెండో స్థానంలో రాహు సంచారం అనేది ఏంటంటే ఎంతసేపు డబ్బు, కుటుంబము ఇటువంటి వాటి మీద ఫోకస్ చేస్తుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మాట తీరు ఇలాంటి విషయాల్లో ఫోకస్ చేస్తుంది. ఆ విషయంలో స్ట్రెస్ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే రాహు మకర రాశిలో జన్మరాశిలో సంచారం చేయడం మొదలుపెట్టారో ఇక్కడ నుండి మాత్రం అది విపరీతమైన ఓవర్ థింకింగ్‌ని, విపరీతమైన యాంగ్జైటీస్ ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా మీ జన్మజాతకంలో రాహు సరిగ్గా లేదు అంటే మాత్రం ఈ టైంలో విపరీతమైన యాంగ్జైటీస్ ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రాణాయామము ఇలాంటివి అలవాటు చేసుకోండి. తర్వాత రాహు 1 స్థానంలో సంచారం చేస్తున్న టైంలో ఏంటి అంటే ఏదో చేసేయాలని ఉంటుంది, ఏదో సాధించేసేయాలని ఉంటుంది. బట్ ఎలా చేయాలో తెలీదు, ఎలా సాధించాలో తెలీదు. సో, అటువంటి మెంటాలిటీ ఉంటుంది. ప్రతి దాంట్లోని వేలు పెట్టే మెంటాలిటీ అనేది ఉంటుంది. ప్రతిదీ తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఇటువంటి వాటి ద్వారా కూడా లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఒకవేళ మీది మకర లగ్నం అయితే మాత్రం ఫిజికల్‌గా ఈ టైంలో కాస్త ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ కావచ్చు, లేదంటే లివర్‌కి సంబంధించి కావచ్చు, లేదంటే స్ప్లీన్‌కి అంటే ప్లేహము వీటి వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. అందులోనూ ఇక్కడ మనకి 2 అనేది మరలా మనం తీసుకునే ఆహారము, నూరు ఇవన్నీ వస్తాయి. కాబట్టి డైట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో కాస్త నాన్ వెజ్ తినేవాళ్ళు విపరీతంగా ఎక్కువగా నాన్ వెజ్ తినే అలవాట్లనేవి అవుతూ ఉంటాయి. ఎందుకంటే రాహువు 2లో ఉన్నప్పుడు. అలానే మద్యపానము, లేదు అంటే గనక ధూమపానం ఇలాంటివి విపరీతంగా ఉంటాయి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్త. అలానే రాహువు వలన ఏంటి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చర్మ సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రాహు, కుజులు
యొక్క ఎనర్జీ అనేది యాడ్ అవుతుంది కాబట్టి చర్మ సమస్యలు, ఎలర్జీస్ ఇలాంటివి పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో ఇంకొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఏది కూడా అతిగా చేయొద్దు. రాహుతో ఉన్న ఒక తలనొప్పి ఏంటంటే అతి అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది. అబ్సెషన్ అనేది విపరీతంగా ఉంటుంది. ఏం చేసినా కూడా ఎక్కువ చేసేయాలి, ఎక్కువ తినేయాలి, ఎక్కువ మాట్లాడేయాలి, నోటికి వచ్చినట్టు మాట్లాడేయాలి. అంటే ఏదొస్తే అది మాట్లాడేస్తాం. అది అసలు ఆ సందర్భానికి మనం అలా మాట్లాడొచ్చా లేదా అనేది కూడా ఆలోచించము. తద్వారా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి ఆ అతిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అనేది చెప్పుకుందాము. 2వ స్థానంలో ధనిష్ట నక్షత్రంలో రాహు యొక్క సంచారం కావచ్చు, లేదు అంటే మన మకర రాశిలో రాహు యొక్క సంచారం కావచ్చు, విద్యార్థులకి కొంతవరకు పాజిటివ్గానే ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే ఏఐకి సంబంధించి, రోబోటిక్స్ సంబంధించి, మైక్రోబయాలజీ, ఈ డేటాకి సంబంధించి, అలానే సింథటిక్ బయాలజీ ఇటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి, వైరాలజీ ఇటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ టైం అనేది చాలా వరకు కలిసి వస్తుంది. చాలా వరకు కలిసి వస్తుంది. అలానే న్యాయవేద వృత్తిలో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదంటే అటువంటి చదువుతున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది ఫేవరబుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ రాహు ధనిష్ట నక్షత్రంలో సంచారం చేసినప్పుడు ఏంటి అంటే గేమింగ్కి సంబంధించి, లేదంటే ఈ సోషల్ మీడియాకి సంబంధించి వ్యసనం అనేది ఎక్కువైపోతుంది. అంటే ఎక్కువసేపు ఫోన్లు చూస్తూ ఉండిపోవడము, ఎక్కువసేపు గేమింగ్ ఆడుతూ ఉండిపోవడము, లేదు అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సిగరెట్లు, ఆల్కహాల్ ఇలాంటివి ఎక్కువైపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటి జోలికి మాత్రం ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పోకండి. అలానే కొంతమందికి ఏంటంటే ఎంత చదివి మాత్రం ఏం లాభం, మనం ఈజీగా డబ్బులు సంపాదించిద్దాం, షార్ట్ కట్ ఇలా చేస్తే వస్తాయంట, అలా చేస్తే వస్తాయంట, ఇట్లాంటి వాటికి పోతే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకి గురువు గారు సాంప్రదాయపరమైన జ్ఞానానికి కారణమైతే, రాహు సాంప్రదాయ విరుద్ధమైన భావాలకి వీటికి కారకత్వం వహిస్తుంటారు. ఒక్కొక్కసారి రాహు జాతకంలో బలంగా ఉన్నారంటే మంచి అనలిటికల్ స్కిల్స్ ఉంటాయి. ఏ విషయం అయినా సరే ఇన్‌డెప్త్‌గా తెలుసుకోగలిగిన కెపాసిటీ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి రాహు వల్ల. అయితే జాతకంలో రాహు ఒకవేళ బలహీనంగా ఉన్నారు, లేదంటే గోచారంలో రాహు బలహీనంగా ఉన్నారు అంటే అటువంటి సందర్భాల్లోనే ఇటువంటి వ్యసనాలు ఇలాంటివి ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అలానే మహిళలకి సంబంధించి తీసుకుంటే మహిళలకి చాలా వరకు పాజిటివ్ ఫలితాలైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ వైజ్, ఫ్యామిలీ వైజ్ చాలా వరకు బాగానే ఉంటుంది. కాస్త మీరు మొండితనాన్ని తగ్గించుకుంటే ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా వరకు వెళ్ళిపోతుంది. బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. అయితే మహిళలకి సంబంధించి తీసుకుంటే ఈ పీసీఓడి, పీసీఓఎస్ లాంటి సమస్యలు కావచ్చు, ఎముకల బలానికి సంబంధించి కావచ్చు, కండరాల బలానికి సంబంధించి కొంత జాగ్రత్తలు తీసుకుంటే మంచి హెల్తీ ఫుడ్ తినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ టైంలో అలాంటి వాటిలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హార్మోన్స్ ఇలాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో మహిళలు కొంత జాగ్రత్తగా ఉండండి. వృద్ధులు కూడా కాస్త ప్రయాణాలు ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక ఇప్పుడు మనం నక్షత్రాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు మనకి మకర రాశిలో ఉంటాయి. వీరికి ధనిష్ట నక్షత్రం అనేది విపత్తారు అవుతుంది. విపత్తారు అంటే విపత్తులు, ఇబ్బందులు, ఆబ్స్టికల్స్ అనే అర్థం ఉంది. సో ఇక్కడ వీళ్ళకి ఏంటి అంటే రాహు 2వ స్థానంలో అంటే ధనిష్ట నక్షత్రంలో కుంభరాశిలో సంచారం చేస్తున్నంత కాలం కూడా ఏంటంటే ఫ్యామిలీ లైఫ్లో చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీ మాట తీరు వలనే ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి, ఇబ్బందులు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఉత్తరాషాఢ అనేది రవి నక్షత్రం అవుతుంది కాబట్టి వీళ్ళకి కాస్త మొండితనము ఇలాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి. తొందరగా ఎవరి మాట వినకపోవడము ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. ఈ టైంలో ఇలాంటి బిహేవియర్ వలనే కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్గా బాగానే ఉన్నప్పటికీ కూడా చివరి వరకు కూడా అంటే ఈరోజు ఎండింగ్కి మన డబ్బులు కావాలి అంటే ఈరోజు చివరి వరకు కూడా ఏంటంటే మనకు వస్తుందా రాదా అనే టెన్షను ఇట్లాంటివి కాస్త ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాస్త ఆదిత్య హృదయ స్తోత్రాలను, దుర్గాదేవి స్తోత్రాలు చదువుకుంటే సరిపోతుంది, చాలా వరకు యోగిస్తుంది. హెల్త్ పరంగా కూడా కొంత జాగ్రత్త. టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అనేది ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఫిజికల్గా కంటే కూడా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ మీకు ఎక్కువ చూపిస్తుంది కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోండి. అలానే షార్ట్ కట్లో మనీ సంపాదనకి ఇలాంటి వాటికి ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. తర్వాత శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం వారికి మనకి రాహు ధనిష్ట నక్షత్రంలో సంచారం చేయడం అనేది సంపత్తారు అవుతుంది. ఫైనాన్షియల్గా చాలా బాగా కలిసి వస్తుంది. శ్రవణ నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లోనూ లేదంటే ఇన్వెస్ట్మెంట్స్లోనూ ఇట్లా ఏదో ఒక విధంగా కాస్త వారసత్వ ఆస్తుల పరంగానో ఇలా కొంత డబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే తర్వాత రాహు మకర రాశిలో ధనిష్ట నక్షత్రంలో సంచారం కూడా వీళ్ళకి బాగానే కలిసి వస్తుంది. మంచి అనలిటికల్ స్కిల్స్ ఉంటాయి. ఏ విషయాన్ని సరే ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఇవన్నీ వీళ్ళకి బాగానే కలిసి వస్తాయి. కాస్త దుర్గాదేవి స్తోత్రాలు, లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మనకి మకర రాశిలో ఉంటాయి. వీరికి రాహు జన్మ నక్షత్రంలోనే సంచారం చేస్తున్నారు. సో స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది, ఓవర్ థింకింగ్ ఎక్కువ అవుతుంది, యాంగ్జైటీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి.
అసలు నా వల్ల అవుతుందా లేదా? ఏంటో అన్న దిగులు, టెన్షన్ అనేవి ఉంటూ ఉంటాయి. ఒకవేళ జాతకంలో రాహు బలంగా ఉన్నారంటే పాజిటివే. బట్ జాతకంలో కూడా రాహు మైనస్ కాస్త వీక్‌గా ఉన్నారంటే మాత్రం ఈ టైంలో హెల్త్ పరంగా కాస్త ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. ఈ తలనొప్పి ఇలాంటివి బాగా పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త. ఫైనాన్షియల్‌గా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది గానీ, అదంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా అప్ అండ్ డౌన్స్ తోటి, ఆబ్స్టికల్స్ తోటే ఉంటూ ఉంటుంది. ప్రతిరోజు కాస్త సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు, దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. గొడవలకి, తగాదాలకి కాస్త దూరంగా ఉండండి. ఏ విషయంలో కూడా ఓవర్‌గా రియాక్ట్ అవ్వద్దు. మీరు ఈ విషయాల్లో మాత్రం ధనిష్ట నక్షత్రం వాళ్ళు గుర్తుపెట్టుకోండి.